Oxy acids. Acids contain both hydrogen and oxygen are called oxy acids. యాసిడ్స్లో హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ కూడా ఉంటే అటువంటి యాసిడ్స్ని OXY ఆక్సీ యాసిడ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ నైట్రిక్ యాసిడ్, ఫార్ములా HNO3, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ బోత్ ఉన్నాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, ఫాస్ఫారిక్ యాసిడ్ H3PO4. అయితే ప్రతి యాసిడ్లోనూ హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ ఉండాలని రూల్ ఏం లేదు. కొన్ని యాసిడ్స్లో నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అంటే అదర్ దాన్ ఆక్సిజన్ నాన్ మెటాలిక్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే దే ఆర్ కాల్డ్ హైడ్రాసిడ్స్. ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ఫార్ములా, దీంట్లో ఆక్సిజన్ లేదు, హైడ్రోజన్ అండ్ క్లోరిన్ ఉన్నాయి. హైడ్రోసైనిక్ యాసిడ్ HCN, సైనైడ్ CN ఉంది. నెక్స్ట్ వన్ బేసిసిటీ. బేసిసిటీని సింపుల్ టర్మ్స్లో డిఫైన్ చేయాలి అని అంటే basicity is nothing but number of replaceable hydrogen atoms present in a molecule. For example, basicity of hydrochloric acid formula HCl. HCl ni kanaka mana water lo dissolve chesinatlaite HCl H++Cl- ions kinda complete ga split అయిపోతుంది. So it donates one H+ ion అన్నమాట, అంటే one replaceable hydrogen ఉందని అర్థం. So HCl is an example for monobasic acid. సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసుకున్నట్లయితే ఫార్ములా H2SO4. H2SO4 కంప్లీట్గా H2SO4 నుంచి 2 హైడ్రోజన్స్ని మనం రీప్లేస్ చేయొచ్చు కాబట్టి ఇట్ ఈస్ ఎన్ డైబేసిక్ యాసిడ్. ఫాస్ఫారిక్ యాసిడ్ ఫార్ములా H3PO4. H3PO4 మీన్స్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. 3 హైడ్రోజన్స్ని మనం రీప్లేస్ చేయగలము కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రై బేసిక్ యాసిడ్. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఫార్ములాని బట్టి అన్ని హైడ్రోజన్ ఐటమ్స్ రీప్లేస్ అవుతాయని రూల్ ఏం లేదు, కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ యాసిడ్ H3PO3 ఫార్ములా. H3PO3 అయినా కూడా దీనిలో ఓన్లీ 2 హైడ్రోజన్స్ మాత్రమే రీప్లేస్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ డైబేసిక్ యాసిడ్. ఫాస్ఫినిక్ యాసిడ్ H3PO2. H3PO2లో ఫార్ములా ప్రకారం 3 హైడ్రోజన్స్ కనిపిస్తున్నా దీనిలో ఓన్లీ 1 హైడ్రోజన్ మాత్రమే రీప్లేస్ చేయగలం మనం కాబట్టి ఇట్ ఈస్ ఎన్ మోనోబేసిక్ యాసిడ్.